ఇక పశ్చిమ బెంగాల్లోనూ రేపు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న తొలి విడత, ఈ నెల 29న మళ్లీ విడత ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 152 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలింగ్ అధికారులు, ఇతర యంత్రాంగం ఈవీఎం ఓటింగ్ సామాగ్రిని కేంద్రాలకు తరలించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్కు సంబంధించిన మొదటి విడత పోలింగ్లో నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వెస్ట్ బెంగాల్లో మొత్తం ఓటర్లు 6,82,51,000 మంది ఉన్నారు. ఇందులో 3,49,35,000 మంది పురుష ఓటర్లు కాగా 3,33,14,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే తొలి విడతలో 3,60,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,84,00,000 మంది మహిళా ఓటర్లుంటే 1,75,00,000 మంది పురుషులు, 465 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. తొలి విడత పోలింగ్లో 8,000 పోలింగ్ స్టేషన్లను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిలో మల్డా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్, కూచ్ బెహార్ వంటి జిల్లాలు ఉన్నాయి. తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థుల్లో నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి ఉండగా, రెండో విడతలో పోలింగ్ జరగనున్న భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంది. మే 4న ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి.